వైటోరియం బిజినెస్ ప్లాన్. ఈ వైటోరియం బిజినెస్ ప్లాన్ చూద్దాము. మనం ఆల్రెడీ ఇక్కడ కిట్ తీసుకున్నాము. మన హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ అయింది. ఇక్కడ ఏముంటుందంటే మనము వాడుకుంటే ఆరోగ్యం, వేరే వాళ్ళకి రిఫరెన్స్ చేస్తే మనకు ఆదాయం. అది ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఇక్కడ మనం చూసుకుంటే మన కిట్లో చూద్దాము ఎంత ఉంటుంది, ఎంత ప్రైస్ అని చెప్పేసి. మనకు 3 రకాల కిట్స్ ఉంటాయి. ఒకటి 8,400 రూపాయలు, ఇంకోటి వచ్చేసి 9,800 రూపాయలు, ఇంకోటి వచ్చేసి 10,700 రూపాయలు. ఇవి చూసుకుంటే మనకు 50 పీవీ ఉంటుంది. మొత్తం ఇదంతా పాయింట్ వాల్యూ, అంటే పీవీ పాయింట్ వాల్యూతో కొలుస్తారు. తర్వాత ఇక్కడ ఎవరైనా డబల్ కిట్ కావాలి, ఫ్యామిలీకి కావాలి, ఇంకోటి లేదంటే డిస్కౌంట్ కూడా అడుగుతారు అనుకోండి, మనకు 14,600, దాని తర్వాత 16,500, దాని తర్వాత 19,300. ఇవి వచ్చేసి మనకు 100 పీవీ కౌంట్ అవుతుంది. అయితే మన బిజినెస్ మొత్తం పీవీ ఉంటుంది. పీవీ అంటే పాయింట్ వాల్యూ. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం కదా, మనం సేల్ చేసినప్పుడు మనకు 1 పీవీ ఈజ్ ఈక్వల్ 10 రూపీస్, తర్వాత 1 పీవీ ఈజ్ ఈక్వల్ 67 రూపీస్. ఆ విధంగా మనకి ఇస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఆల్రెడీ కిట్ తీసుకున్నాము. కిట్ తీసుకున్న తర్వాత మనకు నచ్చితే 100% బయట చెప్తాం కాబట్టి మనం కూడా ఇక్కడ చెప్పడం ద్వారా మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. అయితే దానికి మనకి ఏం కావాలంటే ఒక ఆధార్ కార్డ్, తర్వాత పాన్ కార్డ్, దాని తర్వాత మనకు బ్యాంక్ బుక్, దాని తర్వాత మనకు నామినీ, సెల్ నెంబర్. ఇవన్నీ ఇస్తే మనకు ఐడి అనేది ఫ్రీగా వస్తుంది. అయితే మనం ఏం చేస్తామంటే ఇదంతా ఎందుకంటే మనకు బ్యాంకులు అనేది కంపెనీ డైరెక్ట్ మనకు నెఫ్ట్ అవుతుంది. ఫోన్పే, గూగుల్ పే అవన్నీ కాకుండా టీడీఎస్ కట్ అయ్యి మనకు నెఫ్ట్ అవుతుంది అన్నట్టు. బ్యాంకు నుంచి డైరెక్ట్గా నెఫ్ట్ అవుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు 2 సైకిల్స్ ఉంటాయి. ఒకటి 5 AM to 5 PM, తర్వాత 5 PM to 5 AM, 2 సైకిల్స్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకోటి ఇక్కడ మనకు డైలీ జూమ్ అనేది ఉంటుంది. మార్నింగ్ 7:30 to 8:30 AM వరకు. అయితే మనకు దీని ద్వారా సపోర్టింగ్ అనేది దొరుకుతుంది. మనం డైలీ జూమ్ అటెండ్ కావడం ద్వారా మనకున్న డౌట్స్, తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉన్నది ఏమైనా ఉన్నా కానీ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనకి ఇక్కడ ముంగడికి వెళ్ళొచ్చు. ఇక్కడ కోర్స్ ఇచ్చేసి మనకు ఇక్కడ ఒకటి ఎగ్జామ్ లాగా ఉంటుంది క్రైటీరియా. మనం ఈ వీడియోలో ఇక్కడ మనకు జూమ్కి ఎటువంటి ఫీజు కూడా ఏం చెల్లించవలసిన అవసరం లేదు. జూమ్ అనేది యాప్ ఫ్రీగా ఉంటుంది. మనం ఈ జూమ్లో పొద్దున డైరెక్ట్, అంటే జూమ్ అనేది ఇక్కడ బయట ఫిజికల్ మీటింగ్ కాదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కడిక్కడ రావడానికి. కాబట్టి మనం జూమ్ ద్వారా మనం అన్నీ నేర్చుకోవచ్చు. ఈ జూమ్లో కూర్చోవడం ద్వారా డైలీ మనకి ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మన అప్లైన్ల ద్వారా మనం ఆ క్లారిటీ తీసుకోవచ్చు. తర్వాత గ్రూప్ మీటింగ్స్ కూడా ఉంటుంది. ఆ గ్రూప్ మీటింగ్లో కూడా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఫుల్ క్లారిటీ అనేది మన అప్లైన్లు అనేది ఇస్తారు. అయితే ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే మనకి యూ పొజిషన్ అనేది ఇక్కడ ఒక ఐడి అనేది మనకు క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక 100 పీవీ, దాని తర్వాత ఇక్కడ ఒక 50 పీవీ. అంటే ఇక్కడ మన అప్లైన్ సపోర్ట్ ద్వారా మనం ప్లాన్ నేర్చుకోవడము, చేయడము ఈ విధంగా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఒక 50 పీవీ, తర్వాత ఇక్కడ 100 పీవీ, దాని తర్వాత ఇక్కడ ఒక 50 పీవీ, ఇక్కడ ఒక 50 పీవీ, దాని తర్వాత ఇక్కడ 50 పీవీ. ఈ విధంగా క్రైటీరియా అనేది కంప్లీట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేయాల్సిందే. ఈ క్రైటీరియా కంప్లీట్ అయితేనే మనం ముంగడ పోవడానికి ఉంటుంది. తర్వాత ఇక్కడ బోనస్ చూసుకుంటే మనకి ఏ విధమైన బోనస్ ఉంటుందో మనం చూద్దాం. ఇంకోటి వచ్చేసి మనం మూడిట్లో ఏ విధంగా ఏదైనా మనం ఫాలో అవ్వచ్చు. 100 పీవీతో తీసుకోవాలి, 50 పీవీ, లేదంటే 50 పీవీ 100 పీవీ, లేదంటే 50-50 ఏదైనా ఒకటి ఫాలో అయితే సరిపోతుంది. సో ఇది ఒక్కటి ఏదైనా కంప్లీట్ చేసుకుంటే మనము, అయితే ఇక్కడ ఏముంటుందంటే మన వెల్కమ్ బోనస్ కింద మనకు 500 రూపీస్ వస్తుంది. 500 రూపీస్ టీడీఎస్ కట్ అయ్యి వస్తుంది మనకు వెల్కమ్ బోనస్ కింద. తర్వాత మనకు కొంచెం జూమ్లో కూర్చొని మనకు అలవాటు అయిపోయిన తర్వాత మనకు సేమ్ అదే పొజిషన్లో మనకి ఇక్కడ ఒక 100 పీవీ, ఇక్కడ 100 పీవీ. ఈ 100 పీవీ 100 పీవీ అనేది ఎనీ టైం మ్యాచింగ్, ఎప్పుడైనా మ్యాచింగ్ అయినా పర్వాలేదు. అంటే ఇది ఒక 5 తారీఖు అనుకుందాము, ఇది ఒక 6 తారీఖు అనుకుందాము. సేమ్ డేట్లో అంటే ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ ఉన్నది ఇక్కడ ల్యాబ్స్ అనేది కావు, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అప్పుడు సెకండ్ మనకు వచ్చేసి అవేర్నెస్ బోనస్. అంటే మనము ఇక్కడ
ఏం చేస్తున్నాం అంటే పబ్లిక్‌కి అవేర్‌నెస్ కల్పిస్తున్నాం కాబట్టి అవేర్‌నెస్ బోనస్ కింద 100 ఇంటూ 10 రూపీస్ ఈజ్ ఈక్వల్ 1000 రూపీస్ వస్తుంది. ఇదేంటంటే మనకు 1:1 ఈజ్ ఈక్వల్ 1. 1:1 రేషియోలో మనకు మ్యాచ్ అయ్యి మనకు అవేర్‌నెస్ బోనస్ వస్తుంది. తర్వాత మరి సేమ్ ఇంకోటి చూసుకుంటే మనకు ఇంకో బోనస్ వచ్చేసి మనకు 100 పీవీ, తర్వాత ఇక్కడ 100 పీవీ వచ్చేసి ఇది ఫ్యామిలీ బోనస్. ఇది ఫ్యామిలీ బోనస్. ఇది ఫ్యామిలీ బోనస్ ఎప్పుడొస్తుందంటే మనకి ఇందాక చెప్పిన కదా 5-5 అని చెప్పేసి సైకిల్ 5-5 తర్వాత 5-5 ఈ సైకిళ్ళల్లో సేమ్ సైకిల్‌లో మ్యాచ్ కావాలి. అప్పుడు ఏమైతుందంటే ఈ ఫస్ట్ అవేర్‌నెస్ బోనస్ పడుతుంది. ఎంత మనకు 100 ఇంటూ 10 రూపీస్ ఈజ్ ఈక్వల్ 1000 రూపీస్ వస్తుంది ఫస్ట్. తర్వాత మనకి 100 ఇంటూ 67 రూపీస్ ఈజ్ ఈక్వల్ 6,700 రూపాయలు పడుతుంది. టోటల్ వచ్చేసి 7,700 రూపాయలు పడుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి అవేర్‌నెస్ బోనస్‌లో మనకు 1000 ఇంటూ 10 రూపీస్. ఫ్యామిలీ బోనస్‌లో 100 ఇంటూ 10 రూపీస్ వస్తుంది. తర్వాత 100 ఇంటూ 67 రూపీస్. టోటల్ 7,700 రూపాయలు వస్తుంది. ఈ విధంగా రకరకాల బోనస్ అనేది ఉంది. మనం జూమ్‌లో కూర్చుంటే మనకు టోటల్ అనేది మనకు అర్థమవుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే మనకు అదనంగా ఒకటి కొత్తది బూస్టర్ ప్లాన్ అనేది వచ్చింది. బూస్టర్ ప్లాన్‌లో ఒక సైడ్ తెచ్చుకున్నా సరిపోతుంది. బూస్టర్ ప్లాన్‌లో మనకేముంటదంటే 3 అల్ట్రా బెర్రీస్ 3 ఒక ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఈ ప్రోడక్ట్ అనేది మీరు ఆల్రెడీ హెల్త్ ప్లాన్‌లో ఇన్నారు కాబట్టి దీనికి ఏముంటదంటే మనము 14,300తోని గాని, దాని తర్వాత 13,500తో గాని మనం ఎవరైనా తీసుకున్నప్పుడు అతనికి ఇక్కడ తీసుకుంటే డైరెక్ట్ బూస్టర్ బోనస్ ఇక్కడ ఒక్క సైడ్ వచ్చినా పర్వాలేదు. అప్పుడు అతనికి రూ. 2,020 వస్తుంది. డైరెక్ట్ ఏసుకోవచ్చు. డైరెక్ట్ ఏసుకోవడం ద్వారా మనకు రూ. 2,020. ఇంతకుముందు మనం మ్యాచింగ్ చేయాలి అన్నట్టు ఉంటుండే. కానీ దీనికి ఎటువంటి మ్యాచింగ్ అవసరం లేదు. ఒక 50 పీవీ ఇది వచ్చేసి 50 పీవీ. దాని తర్వాత ఇది కూడా వచ్చేసి 50 పీవీ. ఈ 50 పీవీ ఏదైనా ఒకటి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏదైనా ఒకటి మనం ఇక్కడ సేల్ చేసుకుంటే రూ. 2,020. అదే విధంగా ఇక్కడ కూడా సేల్ చేసుకుంటే 2,000. కానీ ఇక్కడ ఏముంటదంటే మనం కూడా బూస్టర్‌తో వచ్చి ఉండాలి. మనం కూడా బూస్టర్ ప్లాన్‌తో తీసుకొని ఉండాలి. ఎట్లా అంటే రూ. 10,700 ఇది నార్మల్ ప్లాను. ఇది రూ. 14,300 ఇది బూస్టర్ ప్లాన్. ఇక్కడ రూ. 9,800 నార్మల్. దాని తర్వాత రూ. 13,500 బూస్టర్. ఈ విధంగా బూస్టర్‌తో వచ్చినప్పుడు మాత్రమే అతనికి బూస్టర్‌కి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఇవన్నీ మెల్లమెల్లగా మీకు ఏముంటదంటే జూమ్‌లో అటెండ్ కావడం వల్ల మెల్లమెల్లగా అనేది అర్థమైతది. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి క్యాపింగ్ చూసుకుందాము. క్యాపింగ్ అనేది ఏ విధంగా ఉంటది. ఇటు రైట్, ఇది లెఫ్ట్. మనం ఒక 1 ఇయర్, 2 ఇయర్ దీని ఎంబడి ఉంటే చేసుకుంటూ పోతే మన టీమ్ అనేది పెరుగుతుంటది. అంటే ఆల్రెడీ ఇక్కడ నెట్వర్క్ చేసిన వాళ్ళు దీనికి మెల్లగా జూమ్ ద్వారా మనకు అర్థమైపోతది. ఇక్కడ 1000 పీవీలు, ఇక్కడ 1000 పీవీలు. దీన్ని క్యాపింగ్ అంటారు. ఇక్కడ కంపెనీ అనేది ఎంత ఎక్కువ పోయినా క్యాపింగ్ అనేది ఇచ్చేది. 100కి మనకు 1000 రూపీస్ ఏ విధంగా వస్తుందో ఇక్కడ 1000 ఇంటూ 10 రూపీస్ ఇస్తుందన్నట్టు. ఇక్కడ ఏ విధంగా 10 రూపీస్ అనేది ఇస్తుంది. ఈజ్ ఈక్వల్ 10,000 రూపీస్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఫ్యామిలీ బోనస్ అన్నాం కదా! ఫ్యామిలీ బోనస్ ఒకటేసారి వస్తుంది. 6,700 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 6,700 రూపాయలు. అంటే మొత్తం వచ్చేసి 16,700 పడుతుంది. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు క్యాపింగ్ అని చెప్పిన కదా! క్యాపింగ్ అంటే 1000 అంటే 1:1లో కూడా మ్యాచింగ్ అయితుంది. ఇక్కడ 1000 ఇంటూ రూ. 10 అనుకుంటే రూ. 10,000. ఫ్యామిలీ బోనస్ ఒకటే వస్తుంది. మొత్తం రాదు ఒకటే వస్తుంది. 16,700 వస్తుంది. ఎట్లా ఒక్క సైకిల్‌లో. ఇంకో సైకిల్‌లో తీసుకుంటే మళ్ళీ మనకు రూ. 16,700. టోటల్ వచ్చేసి మనకిక్కడ రూ. 33,000. ఇది మార్నింగ్ సైకిల్‌లో, ఇది ఈవినింగ్ సైకిల్‌లో తీసుకున్నా గాని టోటల్ పర్ డే మనకొచ్చేసి రూ. 33,400 తీసుకోవచ్చు. పర్ డే. అయితే మనమేమనుకుంటామంటే పర్ డే అనేది తీసుకోవచ్చా అని మనం ఆలోచిస్తాము. కానీ పర్ డేకి ఇప్పుడు కొంతమంది జాబులు చేస్తుంటారు. వాళ్ళకేం డౌట్ ఉంటదంటే, అరే! రూ. 33,000 సాధ్యమా? నాకేమొస్తుందని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. కానీ 100% సాధ్యమైతది. మన ఇక్కడ వెంకటరాజ్ సారు పర్ డే అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ చిన్న బిజినెస్‌లో చూసుకున్నా గానీ మనకిక్కడ అదంతా లేకుండా ఇప్పుడు రెగ్యులర్‌గా ఏందంటే రూ. 25,000 అతనికొస్తుందనుకుందాము. డైలీ ఒక ప్లాన్ మనం చెప్పుకుంటే నెలకి 30 ప్లాన్‌లు అయితున్నాయి. నెలకు 30 ప్లాన్‌లు అనుకున్నా గానీ, మనం ఏం చేస్తున్నాము డైలీ 1 అవర్ ఆర్ 2 అవర్ ఇస్తున్నాము. ఈ 30 మందిలో అందరూ తీసుకుంటారా అంటే తీసుకోరు. ఒక 6 మంది తీసుకుందాము. 6గురు తీసుకున్నా గానీ, మనకిక్కడ మ్యాచ్ అయిందనుకుందాం. ఇక్కడ మ్యాచ్ అయింది. ఇక్కడ మ్యాచ్ అయింది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ రూ. 3,400, ఇక్కడ రూ. 3,400, ఇక్కడ రూ. 3,400. టోటల్ రూ. 10,500. మనం ఈ సాలరీకి మీరు ఇక్కడ దగ్గర దగ్గర 8 గంటలు వర్క్ చేస్తున్నారు.
8 గంటల వర్క్‌లో మనకు డైలీ ఒక 2 అవర్స్ డైలీ ఒక ప్లాన్ గిన మనం చెప్పుకున్నాం అనుకోండి. డైలీ 1 ప్లాన్ సపోర్ట్ ద్వారా చేసుకుంటే మనకిక్కడ మ్యాచింగ్ అయినప్పుడల్లా 3400, 3400 ఒక 6 మ్యాచింగ్ అనుకుందాం 30 ప్లాన్‌లు 6 మ్యాచింగ్ తీసుకుంటే రూ. 10,500 దీన్ని మీరు యాడ్ చేసుకోండి. 10,000 అనుకోండి. అప్పుడు మీకు 35,000 వస్తుంది. అంటే మీ సాలరీ ఇదేమో మీ సాలరీ. ఇది మీ పార్ట్ టైమ్‌లో. మన పార్ట్ టైమ్‌లో మనకెక్కడ జాబ్ దొరకదు. ఇది ఎందుకంటే మనకు ఎవ్వరితోని ఎక్కడ సంబంధం లేదు. ఎవ్వరు ఇక్కడ ప్రశ్నించేది లేదు. ఇక్కడ ఏందంటే మన సొంత బిజినెస్. సొంత బిజినెస్ మనకు టైం ఉన్నప్పుడల్లా పార్ట్ టైమ్‌లో చేసుకుంటే ఈ విధంగా ఇన్‌కమ్ పెరుగుతుంటది. ఇన్‌కమ్ ఎప్పుడైతే పెరుగుతుంటదో ఈ టీమ్ పెరుగుతుంది. టీమ్ పెరుగుతున్నప్పుడు ఒక లీడర్ పెరుగుతున్నప్పుడు డూప్లికేషన్ అయితదా కాదా? ఈ విధంగా బిజినెస్ చేసుకున్నదనుకోండి మనం ఆల్రెడీ మన వెంకట్రాజ్ సార్ వచ్చేసి 3 ఇయర్స్‌లో మనకు 3,00,00,000 తీసుకున్నారు. అతను తీసుకున్నప్పుడు మనం తీసుకోలేమా? 100% తీసుకోవచ్చు. థాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి బిజినెస్ అవకాశము విన్నందుకు ఇంత ఓపికతోని. థాంక్ యూ వెరీ మచ్.